వందన స్క్రీన్ షేర్ చేసి ఓపెన్ చేయి. ఓపెన్ చేసావా వందన? రికార్డింగ్ ఆన్లో ఉందా? ఓకే. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి. వందన ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయి వందన. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ లేదంటే ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడు. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయి. ఫస్ట్ వర్డ్ లో కాపీ పేస్ట్ చేయి. నీకు ఎన్ని గంటల క్లాసు? 5 కా? 5 కంటే టైం సరిపోదు వందన, మరి ఎట్లా? సరే కానీ సగం చెప్తాను, సగం రేపు చెప్తాను. ఏం చేస్తాను? ఇది సిలబస్ కాపీ క్లోజ్ చేయి. లాస్ట్లో యాడ్ చేసుకో. లాస్ట్లో యాడ్ చేసుకో. వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ? క్వశ్చన్ మార్క్స్ అన్ని కలర్ యాడ్ చేయి. వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ? ఫారెన్ కరెన్సీ మీన్స్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ అంటే ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. INR is the local currency. Foreign currency means other than local currency. What is mean by local currency? Local currency ante local currency means at the time of company code creation, whatever currency we are maintained, that currency is called local currency. లోకల్ కరెన్సీ అంటే తెలుసు కదా, కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో తీసుకుంటాం, దాన్ని లోకల్ కరెన్సీ అంటారు. ఫారెన్ కరెన్సీ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్? ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ మీన్స్ ఇట్ ఈస్ వ్యాలిడేషన్ ఆఫ్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ. అదర్ దాన్ లోకల్ కరెన్సీ. వీ నీడ్ టు కంపేర్ నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. యాక్చువల్గా మన లోకల్ కరెన్సీకి నాన్ లోకల్ కరెన్సీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయడం ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ అంటారు. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ మీన్స్ we need to compare non-local currency to local currency. This is called foreign currency validation అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఓపెన్ చేయి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయి. వర్డ్ కాదు, ఎక్సెల్ ఓపెన్ చేయి. షీట్ ఉంది కదా, ఓపెన్ చేయి. ఇక్కడ వెళ్ళి ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ టైప్ చేయి. కిందకి రావాలి, అక్కడ కిందకి వెళ్ళిపో, లాస్ట్కి వెళ్ళిపో. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? వ్యాలిడేషన్ చేస్తున్నాం. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్.
టైప్ చేయవా ఫారిన్ కరెన్సీ వ్యాలిడేషన్. రావట్లేదా? రావట్లేదా మన ఓపెన్ అవ్వట్లేదా? సరే పని చేయి. రావట్లేదు ఎట్లా చెప్పాలి నేను? టైప్ చేయి వస్తుందా? టైప్ చేస్తాను తర్వాత నేను చెయ్యి వార్డ్లో చెయ్యి. ఇక్కడైతే కొంచెం క్లారిటీగా ఉంటుంది, ఇక్కడ నీకు అక్కడ రావద్దు. ఎక్సెల్లో క్లారిటీగా ఉంటుంది. సరే చెప్పు చూడు. 01/010/2024 ఇంకా అవసరం లేదు, పైన ఉంది కదా ఆల్రెడీ కాన్సెప్ట్. సరే టైప్ చేయి 01/010/2024 క్రింద టైప్ చేయమన్నా, క్రింద టైప్ చేయి. జీరో 10/2024. సో నేను లోన్ తీసుకున్నాను. లోన్ ఎంత తీసుకున్నాను నేను? $100 తీసుకున్నాను. USD $100. USD $100 లోన్ తీసుకున్నాను. ఓకేనా? ఆ రోజు కరెన్సీ వాల్యూ ఎంత ఉంది? కరెన్సీ వాల్యూ INR USD. ఓకే, INR లో దాని వాల్యూ ఎంత ఉంది? 75 రూపీస్ INR. 75 రూపీస్ INR ఉంది. ఓకేనా? కింద టైప్ చేయి 75 రూపీస్ ఇంటూ 100 రూపీస్. ఈజ్ ఈక్వల్ టు INR ఎంత? 7,500 పే చేయాలి నేను. 7,500 రూపీస్ అనేది పే చేయాలి. లోన్ తీసుకున్నాను, ఐఎమ్ సారీ. సో ఈ లోన్ అమౌంట్ పే చేస్తున్నాను. ఎప్పుడు పే చేస్తున్నాను? 10/10/2023 కింద టైప్ చేయి. 10/10/2024 నేను $1,000 పే చేస్తున్నాను. USD ఎంత? $1,000 పే చేస్తున్నాను. $1,000 USD $100, సారీ $100 పే చేయాలి. సో ఆ రోజు ఎంత ఉంది వాల్యూ? ఎంత ఉంది? ఫారెన్ కరెన్సీ వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు యాక్చువల్గా రూపాయి వాల్యూ డిక్రీజ్ అయింది అంటే నేను ఒక 85 రూపీస్ పే చేస్తున్నాను. 85 టైప్ చేయి INR. 85 ఇంటూ 100 8,500. మళ్ళీ చెప్తున్నాను చూడు. నేను 01/10/2024 పైన చూడు 2024 అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో $100 తీసుకున్నాను. ఆ రోజు డాలర్ వాల్యూ ఎంత ఉంది? 75 రూపీస్ ఉంది. అంటే 7,500 రూపీస్ ఉంది టోటల్ గా. తర్వాత 10th నేను లోన్ అమౌంట్ ని పే చేస్తున్నాను. 10th పే చేస్తున్నాను. ఆ రోజు ఎంత ఉంది? $100 పే చేయాలి. కానీ ఆ రోజు డాలర్ వాల్యూ ఎంత ఉంది? ఇండియన్ రూపీస్ తో కంపారిజన్ చేసుకుంటే 85 రూపీస్ ఉంది. సో టోటల్ గా ఎంత పే చేస్తున్నాను? 8,500. ఓకేనా? 7,500 కింద టైప్ చేయి మైనస్ 8,500 ఈజ్ ఈక్వల్ టు ఎంత? లాస్ ఎంత మనకి? 1,000 రూపీస్. దీన్ని ఏమంటారంటే రియలైజ్ లాస్ అంటారు. రియలైజ్ లాస్ టైప్ చేయి. రియలైజ్ లాస్ అంటారు దీన్ని. అర్థమైందా? రియలైజ్ లాస్ అంటారు. ఓకే, అట్లాగే ఇంకో వన్ మోర్ సినారియో క్రిందకి వెళ్ళి 01/010/2024
2024 నేను $100 తీసుకున్నాను. USD $100 లోన్ తీసుకున్నాను. ఎంత పే చేయాలి నేను? 75 రూపీస్ పే చేయాలి. 75 రూపీస్ ఉంది ఆ రోజు వాల్యూ. నేను తర్వాత పేమెంట్ చేస్తున్నాను 10/10/2023 75,000 లోన్ అమౌంట్ తీసుకున్నాను. తర్వాత పేమెంట్ చేస్తున్నాను 10/10/2024 ఈరోజు $100 పే చేస్తున్నాను. $100 పే చేస్తున్నాను. సో ఎంత ఉంది ఆ రోజు వాల్యూ? 60 రూపీస్ ఉంది. 60 రూపీస్, 60 రూపాయలు. 60 రూపాయలు తీసుకో. 60 రూపీస్ INR ఉంది. సో టోటల్ ఎంత? 10th పే చేస్తున్నాను. ఫస్ట్ నేమో 75 రూపీస్ ఉంది, తర్వాత 60 రూపీస్ ఉంది ఇంటూ 6,000. 6,000 పే చేస్తున్నాను. మామూలుగా పే చేయాల్సింది ఎంత? 7,500. 7,500 మైనస్ 6,000 ఎంత? గెయిన్ ఎంత? 1,500 ఈజ్ ఈక్వల్ 1,500. ఇది గెయిన్ అంటారు. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా నీకు? ఇక్కడ ఎస్ సార్. గట్టిగా మాట్లాడదు నువ్వు అంత సైలెంట్ గా మాట్లాడితే నేను చేయలేదు. నాకు అర్థం అవట్లేదు నేను చెప్పావు. ఎస్ సార్, అర్థమైంది. నువ్వు దూరంగా ఉన్నావు ల్యాప్టాప్ కి, లేకపోతే నీ గొంతు నాకు వినిపించట్లేదు మరి. సార్ ఇప్పుడు అర్థమైందా? సార్ వినిపించింది. ఓకే. సో టీ కోడ్స్ టైప్ చేద్దాము. వెళ్ళు. చెక్ ఎక్స్చేంజ్ రేట్ 1 minute. OB07కి వెళ్ళు, లేదంటే SAPలోకి వెళ్ళి పాత్ ద్వారా వెళ్దాం. ఇది ఆల్రెడీ చేసాము, చేసిందే చూద్దాము. OB07 M పొజిషన్కి వెళ్ళి M తీసుకో. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఓకేనా? ఇది M. ఓకే, మీకు తెలుసు కదా M అంటే ఎక్కడ? M ఎక్కడ ఉంది? ఫస్ట్ లో ఉంది. ఓకే ఫైన్. ఒక పని చేయండి, పాత్రలో వెళ్ళాలి. యాక్చువల్గా మనం పని చేయి, పాత్రలోకి వెళ్ళి వేరే తీసుకుందాం. ట్రాన్సాక్షన్ రేషియోస్ అన్ని కూడా మనం చెక్ చేద్దాము. లేదంటే OBBSకి వెళ్ళి OBBS. ఎస్ పనికి ఇచ్చే ఇన్వెంటరీకి వెళ్ళు. సో నెక్స్ట్ మంత్ మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా, ఈ మంత్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 9th మంత్ అంటే 10th మంత్లో చేస్తున్నాం. M ఇవ్వు అంటే ఈ మంత్ కూడా తీసుకోవచ్చు, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నెక్స్ట్ మంత్కి ఇస్తున్నాను. M ఇచ్చే. ఫ్రమ్ దగ్గర USD 2 దగ్గర INR. డేట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ ఇవ్వాలి, జాగ్రత్తగా రాంగ్ ఇవ్వదు అన్న. నెక్స్ట్ మంత్ ఫస్ట్ తీసుకో. ఫ్రమ్ రేషియో టు రేషియో 1:1 మెథడాలజీ. 1 ఇవ్వాలి, తర్వాత 1 ఇవ్వాలి. నాన్ లోకల్ కరెన్సీ టు, ఇంకేం అవసరం లేదు, ఒకటే చాలు. ఓన్లీ USDకి చేద్దాం అన్నిటి కొద్దు. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ, ఇది ఒకటి అర్థమైతే మిగతా అన్నీ వచ్చేస్తాయి నీకు. ఓకేనా? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ 1:1 మెథడాలజీ అంటారు దీన్ని. సేవ్ చేయి.
M USD INR 2024. Specify the valid data. USD కరెక్ట్ ఇచ్చావు కదా, వ్యాలిడ్ అంటే ఈరోజు డేట్ M తీసుకున్నాం కైనా వస్తుంది కదా. USD ఫ్రమ్ INR ఎంటర్ చేయి. పాత్ ద్వారా ట్రై చేద్దాము, ఓపెన్ చేయమను. SPROకి వెళ్ళి SPRO ABAP platform, general settings, currencies, check exchange rate type local. ఇక్కడ M లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా అక్కడ ఏమన్నా చేంజెస్ చేయాలా. M తీసుకో, కంటిన్యూ చేయి. M దగ్గర చూడు రైట్ సైడ్ INV అని చూసావా, INV అది సెలెక్ట్ చేసుకో. అది ఉంటే మనకు అవుతుంది. సేవ్ చేయి. బ్యాక్ వెళ్ళు, సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళు. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఉంటుంది చూడు. చెక్ డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్, అది దాని కింద డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. వెయిట్ ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయి. ఎస్ ఇన్వెంటరీకి వెళ్ళు. M ఇంతకుముందు తీసుకోలేదు కదా, M ఇవి చెప్తాను. ఫ్రమ్ దగ్గరికి వెళ్ళు. USD 2 దగ్గరికి వెళ్ళు. INR డేట్ 01/10/2023 కదా, 24. ఎంటర్, సేవ్. తీసుకుని ఇంతకుముందు ఎందుకు తీసుకోవాలా, సేవ్ చేయి. అదే సెట్టింగ్స్ చేంజ్ చూసావా, సేవ్ అయిపోయింది, కంప్లీటెడ్. నెక్స్ట్ మంత్ చేస్తున్నాం అందున. యాక్చువల్గా ఈ మంత్ కూడా తీసుకోవచ్చు, నెక్స్ట్ మంత్ లో లోన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం చేస్తున్నాం, అంత ఇంకేం లేదు. నెక్స్ట్ మంత్ అంటే 10th కదా, ఫైన్. సో 1:1 మెథడాలజీ తీసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళు. ఎక్స్చేంజ్ రేట్, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. బ్యాక్ వెళ్ళు. ఇన్వెంటరీ, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్కి వెళ్ళావా, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. ఇన్వెంటరీకి వెళ్ళి. సో ఇక్కడ మనం M తీసుకో. M నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ తీసుకో. డేట్లు జాగ్రత్తగా ఇవ్వాలి మనం. తర్వాత ఫ్రమ్ దగ్గర USD. ఆ రోజు ఎంత వాల్యూ అనుకున్నాము, 75 రూపీస్ అనుకున్నాం కదా, 75. తర్వాత 2 దగ్గర INR. తర్వాత నెక్స్ట్ M తీసుకో మళ్ళీ. సో నేను లోన్ అనేది 10th ఫస్ట్ తీసుకుంటున్నాను, 10th పేమెంట్ చేస్తున్నాను. 10/10/2024. 10/10/2024 USD. ఆ రోజు డాలర్ వాల్యూ ఎంత ఉంది, పేమెంట్ చేసే రోజు 85 రూపీస్ ఉంది, అంతే కదా మన సినారియో. 85 రూపీస్ INR. మనకి లాస్ వస్తుందా, గెయిన్ వస్తుందా? లాస్ సార్. వెరీ గుడ్, బాగా క్యాచ్ చేస్తున్నావు, నీకు అర్థమవుతుందో లేదో అంటున్నా. వెరీ గుడ్. ఆ రోజు లాస్ రావాలి మనకి. అంటే ఎందువల్ల, రూపాయి వాల్యూ అనేది పేమెంట్ చేసే రోజు డిక్రీజ్ అయిపోయింది, అందువల్ల ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. 75 రూపీస్ ఇవ్వాలి, కానీ 85 రూపీస్ ఇస్తున్నాం. అంటే
ఆ రోజు రూపాయి వాల్యూ అనేది డిక్రీజ్ అయ్యింది. వెరీ గుడ్, సేవ్ చేయి. ఎంటర్ ఇవ్వాలి ఫస్ట్. సేవ్, డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడు అన్న. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి మనం ఒక 4 జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఏంటవి? టైప్ చేయి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో టైప్ చేయి. లోన్ అకౌంట్, లోన్ అకౌంట్, నీకు టైం అయితే చెప్పుకున్నా. లోన్ అకౌంట్, రియలైజ్ గెయిన్, కింద టైప్ చేయి, ఎంటర్ చేయి, ఎంటర్. రియలైజ్డ్, రియలైజ్డ్, RALIZED, రియలైజ్డ్ గెయిన్ అకౌంట్, రియలైజ్డ్ లాస్ అకౌంట్, FC క్లియరింగ్ అకౌంట్, FC క్లియరింగ్ అకౌంట్, FC క్లియరింగ్ అకౌంట్, FC క్లియరింగ్ అకౌంట్, FC క్యాపిటల్. ఈ 4 GL అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి. ఓకేనా? ఓకేనా? రైట్. ఈ 4 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ లోన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. FS00 వెళ్ళు. లోన్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి లోన్ ఇచ్చిన వాళ్ళని ఏమంటారు? సంటరీ క్రెడిటర్స్ అంటారు. అంటే వెండాస్ ని ఏమంటారు? ఓకే, పని చేద్దాము. ఈ లోన్ అంటే ఇలా కాదు, సారీ, లోన్ కదా, లోన్స్ కింద తీసుకోవాలి. ఐఎమ్ సో సారీ, కరెక్ట్. FS00 వెళ్ళు. లోన్ అకౌంట్, మనం లోన్ అకౌంట్, సెక్యూర్ లోన్స్ ఉందా? జిఎల్ గ్రూప్ ఉందా? అకౌంట్ ఉందా? సెక్యూర్ లోన్స్ లేదా ఓపెన్ చేయి. FS00 వెళ్ళు. ఇది మంది కాదు కదా, ఇది కంపెనీ కోడ్ చేంజ్ చేయి ఫస్ట్. మీ కంపెనీ కోడ్ ఎంటర్ చేయి. ఇక్కడ లోన్ అకౌంట్ ఉందా? సెక్యూర్ లోన్స్ ఉందా? లేదు. న్యూస్ లెసన్ తీసుకుని OBD4 వెళ్ళు, అక్కడ ఉంటుంది. పొజిషన్కి వెళ్ళి, ఇప్పుడైనా సరే పొజిషన్కి వెళ్ళాలి. జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా నీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి. అక్కడ వెతకకూడదు. ఇది నీవి, ఇవన్నీ అవన్నీ వేరే వాళ్ళవి. ఇక్కడ చూడు, సెక్యూర్ లోన్స్ 1200, సెక్యూర్ లోన్స్ చూడు 12,000, 1 lakh, సారీ 1,20,000. ఈ నెంబర్ అనేది తీసుకుందాం. సెక్యూర్డ్ లోన్స్. ఓకేనా? సెక్యూర్ లోన్స్ వెళ్ళి FS00 వెళ్ళు. ఆ సెషన్కి వెళ్ళు, ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది. FS00 క్రియేట్ లోకి వెళ్ళు. 1200 ఇచ్చి కంపెనీ కోడ్ మార్చు. కంపెనీ కోడ్ అన్ని చూసుకోవాలి. ఉందన్నా రైట్ సైడ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, లోన్స్ అంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్. సెక్యూర్ లోన్స్ గ్రూప్ తీసుకో, సెక్యూర్ లోన్స్ గ్రూప్. లోన్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా, సారీ కంట్రోల్ డేటాకి వెళ్ళు. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. లోన్ ఐటమ్ అనేది ఏం చేస్తుంది? లోన్ అకౌంట్ అనేది, లోన్ అకౌంట్ ఈజ్ క్లియరింగ్ ది అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని క్లియర్ చేస్తుంది. అవుట్ స్టాండింగ్ అమౌంట్. సో అందువల్ల ఇక్కడ ఏం చేయాలంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి.
లోన్ అకౌంటింగ్ ఏం చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని మానిటరింగ్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్. ఓకే, లోన్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ రిలీజ్ గెయిన్ అంటే ఏంటి? ఇన్కమే కదా. గెయిన్ అంటే ఇన్కమే కదా. మనకి గెయిన్ అకౌంట్ ఉందా? రిలీజ్ గెయిన్ అకౌంట్ ఉందా? లేదు. న్యూస్ ఓబిడి ఫర్ సెషన్ పోయి రిలీజ్ గెయిన్ అంటే ఇన్కమ్ కదా. ఇన్కమ్ ఉందా? ఇన్కమ్ ఇన్కమ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ. క్రియేట్ చేయి. క్రియేట్ లోకి వెళ్ళి నెంబర్, దాని తర్వాత నెంబర్ తీసుకో. 320001 320001 అలా ఇస్తావా? అయినా పర్లేదు. నేను చెప్పిన నెంబర్ ఇవ్వను. వెయిట్. నేను చెప్పిన నెంబర్ 320001 తీసుకుంటుందా? ఇది ఆల్రెడీ యూజ్ చేయలేదు మనం. ఈ నెంబర్ చూద్దాం. ఇవి కంటిన్యూ చేయి. తీసుకుంది. ఆల్రెడీ యూజ్ చేయలేదు కదా, అందువల్ల తీసుకుంది. ఆ నెంబర్ రేంజ్ మనం అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా. ఓకే, అయిపో. దీని కిందకి వస్తుంది నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కదా, అది ఇన్కమ్. ప్రాబ్లం చేయి. తర్వాత ఇన్కమ్ గ్రూప్. నెక్స్ట్ షార్ట్ టెక్స్ట్, రియలైజ్ గెయిన్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. రియలైజ్డ్, REALIZED, రియలైజ్డ్ గెయిన్ అకౌంట్. దీంతో కూడా రియలైజ్డ్ గెయిన్ అకౌంట్. కంట్రోల్ డేటా. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి 001 లైన్ ఐటమ్ డిస్ప్లే ECC కదా, ఒకటి ఉండదు. సారీ, 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకోవాలి. పోస్ట్ ఆటోమేటికల్లీ కిందనే ఉంచు. సేవ్ చేయి. నెక్స్ట్ లాస్, రియలైజ్ లాస్ GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. లాస్ ఎక్కడ ఉంది? లాస్ ఎక్కడ, ఏ గ్రూప్ లో చేయాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా గ్రూపు? చూసుకోవాలి అవి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీని తర్వాత నెంబర్ నేను చెప్తాను, లేదంటే 44 ఇక్కడ చూడు. వందన ఇక్కడ వెయిట్ ఇక్కడ చూడు ఒకసారి. ఇక్కడ మధ్యలో చూడు, మనం ఏమి ఇచ్చాం? 440000 ఉంది. దాని తర్వాత నంబర్ లేదు. అందువల్ల ఏం చేస్తున్నాను, 1 ఉంది కదా, ఒక పని చేద్దాం. 44001 తీసుకో. అలా కూడా తీసుకోవచ్చు. 44002 1 ఉంది కదా, 2 ఇస్తున్నాను. టైప్ డిస్క్రిప్షన్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ రియలైజ్డ్ లాస్. Short key 001, create bank interest G001, post automatically. Post automatically and save. Next, FC clearing account. FC clearing account అంటే meaning ఏంటి? FC clearing అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి FC క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఒక రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అనమాట. రికన్సిలేషన్ అకౌంట్. మామూలు లోన్ తీసుకుంటే ఏమవుతుంది, మామూలుగా మనము అన్ని రకాల క్లియరింగ్స్ అన్ని చేస్తాం. ఆ క్లియరింగ్స్ చేయడానికి ఈ FC క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. FC క్లియరింగ్ అకౌంట్ ఇట్ ఈస్ అడ్జస్ట్మెంట్ అకౌంటింగ్ ఎంట్రీకి అనమాట.
It is a reconciliation account with help of clearing account. With help of this clearing account మనం ఏం చేస్తాము, రికన్సిలేషన్ చేస్తాం. ఓకేనా? రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం ఇంతకుముందు మనం, అలాగే ఇది కూడా. రికన్సిలేషన్ అకౌంటే కరెంట్ లయబిలిటీస్ ఎక్కడ నుంచి లాస్ట్ లో ఉంది. రికన్సిలేషన్ పర్పస్ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నెంబర్ ఏమి ఇస్తా ఉందని చెప్పింది 16001111 లేకపోతే ఏదైనా ఇవ్వచ్చు. క్రియేట్ చేయమన్నా 160011. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, రికన్సిలేషన్ కాబట్టి బ్యాలెన్స్ షీట్ అకౌంట్, కరెంట్ లయబిలిటీస్. FC clearing account. FC clearing account. FC అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ అని అర్థం. ఫారెన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ FC క్లియరింగ్ అకౌంట్ అంటే ఫారెన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ FC కరెన్సీ అంటే. ఓకే, FC క్లియరింగ్ అకౌంట్. FC clearing account. తర్వాత ఇవన్నీ ఇచ్చావు కదా, సేవ్ చేయి. పోస్ట్ ఆటోమేటిక్గా కూడా తీసుకోవాలి, G001 తీసుకోవాలి, ఇవన్నీ ఇవ్వాలి. FC clearing account. కంట్రోల్ డేటాకి వెళ్ళి కంటిన్యూ చేయమన్నా ఏం కాదు. కంట్రోల్ డేటాకి వెళ్ళి ఇందులో కంట్రోల్ డేటా. ఓకేనా? ఇట్లన్నమాట FC clearing. 5 types ఆఫ్ ది GL అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టైప్ చేయమన్నా. ప్రిపేర్ ఆటోమేటిక్ పోస్టింగ్ ఫర్ ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్. లాస్ట్ లో ఇవన్నీ చేసేస్తాం మనం, టోటల్గా చేస్తాం. ఓకే, ప్రిపేర్ ఆటోమేటిక్ పోస్టింగ్ ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్. Prepare automatic posting for foreign currency validation. Posting for automatic okay. So prepare automatic posting for foreign currency validation. KWB in the type sheet. KWB KDB. KDB ఇక్కడ ఏమి ఇస్తామంటే వితౌట్ ఓపెన్ ఐటమ్ GL, వితౌట్ ఓపెన్ ఐటమ్ ఇవన్నీ అసైన్ చేస్తాం. KDB ఇవన్నీ కూడా ఆటోమేటిక్ అప్డేట్ అవడానికి. KFD వితౌట్ ఓపెన్ ఐటమ్ GL, KFD విత్ ఓపెన్ ఐటమ్ GL, KDF విత్ ఓపెన్ ఐటమ్ GL.
సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామంటే వందన చూడు, రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవ్వాలి. రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవ్వాలి. దాని పర్పస్ మనము కేడిబిలో కొన్ని జిఎల్ అకౌంట్స్ అనేవి అసైన్ చేస్తాం. అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో కొన్ని జిఎల్స్ అనేవి అసైన్ చేస్తాం. ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఎస్ఐపిలోకి వెళ్ళు, బ్యాక్ వెళ్ళు, సేమ్ పార్ట్ సేమ్. ఇంతకుముందు పాత్రలోకి ఎక్కడ వెళ్ళాం? ఫస్ట్ నుంచి వెళ్దామా? కొని ఒక పంచి ఫైనాన్షియల్ అకౌంటింగ్ /n FS00 సారీ /n SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ తర్వాత పీరియాడిక్ ప్రాసెసింగ్ వ్యాలిడేట్ ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్. ఇంకా క్రింద ఉంది చూడు, అది కాదు, ఇంకా క్రింద ఉంది, మర్చిపోయిన, అది కాదు. వాటిలో వ్యాలిడేట్ లోనే ఉంటుంది, వ్యాలిడేట్ లోనే ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ ఉంటుంది చూడు వందన. లాస్ట్ ఇంకా డౌన్కి వెళ్ళిపో. అరే వ్యాలిడేట్ లోనే ఉంది వందన, కిందకి వెళ్ళు. ఎలా అప్డేట్ చేయాలి? అది అక్కడే వస్తుంది. చూడు, ప్రిపేర్ ఆటోమేటిక్ పోస్టింగ్ ఫర్ ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్. ఎగ్జిక్యూట్ చేయి. ప్రిపేర్ ఇంకా క్రింద ఉంది, ప్రిపేర్ ఆటోమేటిక్ పోస్టింగ్ ఫర్ ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్. ఇక్కడ కేడిఎఫ్ ఉంది, కేడిబి ఉంది. కేడిబి అంటే దేనికి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అసైన్ చేయాలి? కేడిబి విత్ ఓపెన్ ఐటమ్ జిఎల్స్. కేడిబి పైన డబుల్ క్లిక్ చేయి. కేడిబి కంటిన్యూ చేయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంది. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏదైనా ఒకటి ఇవ్వచ్చు అన్న, ఎనీ నేమ్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ నీ కంపెనీ కోడ్ పిఓ కదా, పిఓఈకే నెక్స్ట్ రైట్ సైడ్ ఎక్స్చేంజ్ రేట్ అకౌంట్ రియలైజ్ లాస్ డ్రాప్ డౌన్ చేసి తీసుకో. అండ్ రియలైజ్ గెయిన్ తర్వాత కరెక్ట్ ఇచ్చావా? రియలైజ్డ్ గెయిన్ అకౌంట్. రియలైజ్డ్ గెయిన్ అకౌంట్. లాస్ దగ్గర లాస్ అకౌంట్ తర్వాత గెయిన్ అకౌంట్ ఇచ్చాం. మన ఎక్స్చేంజ్ రేట్ కి ఏంటి? పిఓఈకే. ఇది నోట్ చేసుకోవాలి, పిఓఈకే నోట్ చేసుకో. ఓకే, సేవ్ చేయి. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ కీ అంటే దాని పేరు, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ కీ. సేవ్ చేయి. సేవ్ చేయమన్నా కంప్లీటెడ్. ఓకే, బ్యాక్ వెళ్ళి నెక్స్ట్ కేడిబి అయిపోయింది కదా, బ్యాక్ వెళ్ళి నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ ఓపెన్ ఐటమ్ జిఎల్ కేడిఎఫ్ పైన డబుల్ క్లిక్ చేయి. కేడిఎఫ్ ఇన్వెంటరీకి వెళ్ళి. సో మనం ఇక్కడ లోన్ అకౌంట్ తీసుకోవాలి. లోన్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎక్స్చేంజ్ రేట్ అనేది డిఫరెన్సెస్ అనేది ఉంటుంది అనమాట. లోన్ అకౌంట్ ఇవ్వండి అక్కడ ఫస్ట్ లో జిఎల్ లోన్ అకౌంట్. క్రింద లాస్ అండ్ గెయిన్ ఉంది. లాస్ దగ్గర రియలైజ్ లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర రియలైజ్ గెయిన్ అకౌంట్.
కరెక్ట్గా వాళ్ళు రాంగ్ ఇవ్వకుండా ఇస్తే అవుట్పుట్ రాదు. గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్. నెక్స్ట్ కింద కూడా అంతే, లాస్ అండ్ గెయిన్ ఉంది, అక్కడ కూడా అలాగే సేమ్ నెంబర్స్. లాస్ దగ్గర లాస్, గెయిన్ దగ్గర గెయిన్. దాని పైన అక్కడ కాదు, అక్కడ నెక్స్ట్ బిఎస్ అడ్జస్ట్మెంట్ అని ఉంది. అక్కడ ఏమి ఇవ్వాలి మనము? ఎఫ్సి క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఎఫ్సి క్లియరింగ్ అకౌంట్, అది ఫారెన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ ఇచ్చేసామా? సేవ్ చేయి. సో ఈ అకౌంటింగ్ దేనికి ఉపయోగపడుతుంది? యాక్చువల్గా మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి మామూలుగా లోన్ తీసుకుంటే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? క్యాష్ అకౌంట్ అటాచ్ టు లోన్ అకౌంట్. లోన్ పే చేస్తే లోన్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్. వీటికి రిఫ్లెక్ట్ అవుతుంది ఈ ఎంట్రీ మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి. ఓకే, క్లియర్ ఉందనా? yes sir. 1 minute. 1 minute. లైన్ లో ఉండు. ఇప్పుడు చేసింది లోన్ కనమాట. క్యాష్ కూడా ఒకటి చేయాలి. నీవు నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళి నెక్స్ట్ ఎంట్రీ. వెయిట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అక్కడ ఎందుకు ఇచ్చావు? నా లెఫ్ట్కి వెళ్ళి, లెఫ్ట్ ప్రీవియస్ దానికి వెళ్ళి. ఓ బాకెళ్ళి. నేను ఒక చోట చెప్తే ఇంకో చోట ఇస్తున్నాను. ఏం చేయాలి చెప్తాను. బాకెళ్ళి స్లాష్ అని ఇచ్చి ఇంటూ ఒకటి, ఆ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయి. చేస్తాం. దానిపైన 1200 పైన డబుల్ క్లిక్ చేయి. బిఎస్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది ఎక్కడ ఇవ్వాలి? పైన ఇవ్వాలి. కింద ఎందుకు ఇచ్చావు నువ్వు? గెయిన్ అండ్ లాస్ ఇచ్చావు కదా, ఇది ఇక్కడ ఎందుకు ఇచ్చావు? 1600 అనేది 16001 అనేది పైన ఇవ్వాలి అడ్జస్ట్మెంట్ అనేది. బిఎస్ అడ్జస్ట్మెంట్ అది అక్కడ ఇవ్వాలి. నువ్వు కింద ఇస్తే ఎందుకు ఉపయోగం? అది అవ్వదు, మళ్ళీ అవుట్పుట్ రాదు, రాంగ్ అవుతుంది. ఓకే, మళ్ళీ న్యూఎంట్రీకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ మనం ఏమి ఇచ్చాం? పైన క్యాష్ తీసుకున్నామా? లోన్ అకౌంట్ తీసుకున్నాం సార్. ఉండవదనా? లోన్ తీసుకున్నావా? ఓకే, ఇక్కడ క్యాష్ అకౌంట్ తీసుకో. క్యాష్ అకౌంట్ ఇక్కడ జిఎల్ అకౌంట్ దగ్గర క్యాష్ తీసుకో. క్యాష్ తర్వాత లాస్ దగ్గర లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్. లాస్ దగ్గర లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్.
కింద కూడా అంతే, లాస్ అకౌంట్ దగ్గర లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్, తర్వాత దాని కింద ఫారెన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్. ఫారెన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ సేవ్ చేయండి. ఇంతకుముందు క్యాష్ అకౌంట్ తీసుకున్నాం, ఇక్కడేమో లోన్ అకౌంట్ తీసుకున్నాం. సో క్యాష్ అకౌంట్ ఒకసారి, లోన్ అకౌంట్ ఒకసారి తీసుకున్నాం. లోన్ అకౌంట్ ఒకసారి, ఇక్కడేమో క్యాష్ అకౌంట్ తీసుకున్నాం. సేవ్ చేయండి. బాకెళ్ళి ఓకే, అగైన్ బ్యాక్. నెక్స్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్ ఒకటి క్రియేట్ చేయాలి మనము. అయిపోతుంది, నువ్వు తర్వాత క్లాస్కి వెళ్ళు. కానీ డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్ టీ కోడ్ OB59కి వెళ్ళు. వ్యాలిడేషన్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడేషన్ మెథడ్ అంటే ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ ని ప్రాసెస్ చేయడానికి మనం ఇక్కడ వ్యాలిడేషన్ మెథడ్ ని క్రియేట్ చేస్తున్నాం. వ్యాలిడేషన్ మెథడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఫారెన్ కరెన్సీని వ్యాలిడేషన్ చేస్తాం, దాని పర్పస్ మనకి ఇది ఉపయోగపడుతుంది. OB59 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళాం కదా, ఇన్వెంటరీకి వెళ్ళి ఇక్కడ ఒక వ్యాలిడేషన్ మెథడ్ రైట్ సైడ్ ఏమిస్తావు? POVM పోలో VM డిస్క్రిప్షన్ వ్యాలిడేషన్ మెథడ్ అండ్ నీ కంపెనీ కోడ్. నెక్స్ట్ లాస్ట్ లో చూడు, ఆల్వేస్ ఎవల్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ కి లోన్ అవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అందువల్ల. లాస్ట్ లో కిందకి వెళ్ళి ఎక్స్చేంజ్ రేట్ డెబిట్ అండ్ ఎక్స్చేంజ్ రేట్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఏంటి? M తీసుకోవాలి ఇక్కడ. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, కింద కూడా M ఇచ్చావు కదా. నెక్స్ట్ టైం డిపెండెంట్ అట్రిబ్యూట్స్ లోకి వెళ్ళు. టైం డిపెండెన్స్ అట్రిబ్యూట్ ఇన్వెంటరీకి వెళ్ళు. ఇన్వెంటరీ ఎప్పటి నుంచి చేస్తున్నాం మనం? ఒక పని చేద్దాం, మనము ఫైనాన్షియల్ స్టార్టింగ్ నుంచి తీసుకున్నాం. 01/04/2024 01/04/2000 గ్యాప్ ఎందుకు ఇస్తున్నాం అన్న? 04/2024. నెక్స్ట్ టైం యూనిట్, యూనిట్ అని చూసావా? ఇక్కడ యాక్చువల్గా చూడు, మీరు ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ డైలీ చేస్తారా, మంత్లీ చేస్తారా, ఇయర్లీ చేస్తారా? మంత్లీ చేస్తాం, ఎవరైనా సరే మంత్లీ చేస్తారు. మంత్లీ తీసుకో. డిస్క్రిప్షన్ వ్యాలిడేషన్ మెథడ్, మీ కంపెనీ కూడా ఇచ్చేసి వ్యాలిడేషన్ మెథడ్ వ్యాలిడేషన్ మెథడ్ నెక్స్ట్ ఆల్వేస్ ఎవల్యూట్ సెలెక్ట్ చేయి. అంటే ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. నెక్స్ట్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ టైప్, ఇక్కడ M తీసుకో. స్టాండర్డ్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ డిటర్మైజేషన్, M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, రెండు అదే తీసుకో. ఎంటర్, సేవ్. ఇక్కడ వ్యాలిడేషన్ మెథడ్ POPM తీసుకున్నావా? POVM తీసుకోమని చెప్పాను నేను. సరే అదే ఉంచైతే వ్యాలిడేషన్ మెథడ్ నోట్ చేసుకో. POPM VM తీసుకోమన్నాను, నువ్వు PM తీసుకున్నావు. వెళ్ళు వ్యాలిడేషన్ మెథడ్ POPM మీద వ్యాలిడేషన్ మెథడ్.
ఆ రెండు ఎల్లో కలర్ యాడ్ ఎల్లో కాదు గ్రీన్ కలర్ యాడ్ చేయి, మనకు గుర్తుంటాయి రెండు కూడా. ఆ ఫస్ట్ 2 ఆ లాస్ట్ నుంచి 2 ఆ రెండు కూడా ఎల్లో కలర్ కానీ గ్రీన్ యాడ్ చేయి. ఓకేనా? అవి అవసరం లేదు, 5 అవసరం, ఈ రెండే ఉంచు. నీకు క్లాస్ టైం ఉందా లేదా చెప్పమంటావా? ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. క్లాస్ ఉంది సార్. ఉందా? సార్. సార్ క్లాస్ ఉంది. సరే ఓకే. అయితే నీకు ఎప్పుడైపోతుంది క్లాస్? ఇది రోజు కంప్లీట్ ఎప్పుడైపోతుంది నీకు? సార్ నేను వచ్చినప్పుడు మళ్ళీ 9 9 అవుతుంది సార్. మళ్ళీ 9 అవుతుందా? సరే రేపు మార్నింగ్ జాయిన్ అవుదా? బై. ఓకే సార్.